ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. ఈ అబ్బాయి ఎవరు? పార్టీయా? అవును సార్, ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు, అందుకే లటక్కని పట్టుకొచ్చేసా. మా ఫ్యామిలీకి కరెక్ట్ గా సూట్ అయ్యే పార్టీ. బేబీస్ వచ్చి చూడండి. మీకోసమే. ఒక నిమిషం. అద్దెకిల్లు అడిగితే తప్పుడు ప్లేస్కి తీసుకొచ్చు. ఇలా చూడు, ఆల్రెడీ నేను సమస్యలు ఎదుర్కొన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య. వద్దయ్యా, వేరే ఇల్లు చూద్దాం. ఇలా చూడండి, మీరేమో అగ్రహారంలోనే ఇల్లు కావాలన్నారు. ఈ అగ్రహారంలో బ్యాచిలర్స్ ఇల్లు ఇచ్చేవాళ్ళు ఈయన తప్ప ఇంకెవరు లేరు. మీకు ఇల్లు కావాలంటే నలుగురితో కాదు 5గురితోనూ అడ్జస్ట్ అయితే తీరాలి. సార్ పార్టీ రెడీ, మిగిలిన విషయాలన్నీ మీరు మాట్లాడుకోండి. ఇలా చూడు బాబు, మంత్లీ 1500 అద్దె, 6000 రూపాయలు అడ్వాన్స్. 1వ తేదీ రాగానే టంచనగా వచ్చి తీసుకోవాలి. ఇదిగో అడ్వాన్స్. ఏంటిది? అసలు నా రూటే వేరు. అవును సార్, ఇది కంటిన్యూ అవ్వడం కట్ అవ్వడం నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ కమిషన్ నాకు. వస్తాను సార్. మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బేబీ బ్యాగ్ తీసుకుని అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు. పెద్ద నువ్వు వెళ్ళమా? వచ్చి రాగానే సరసాలు. గాయత్రి, కష్టపడి అందరినీ ఒప్పించి మనం ప్రేమలో గెలవాలని ఇక్కడికి వస్తే ఏమిటి ఎదురు దెబ్బ? ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని నేను రౌడీ కాదని ఒప్పించి మన పెళ్లి జరిగే టైంకి షష్ఠి పూర్తి అవుతుంది. నీ దగ్గర నాకు బాగా నచ్చింది నీ పట్టుదలే. దాన్ని నువ్వు వదిలేవచ్చా? అందరూ లవర్స్ పెద్దవాళ్ళకి విషయం తెలిసిన తర్వాతనే ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు. కానీ మనం ప్రాబ్లం ని ముందే ఫేస్ చేసి తర్వాత ఈజీగా ఒకటి కాబోతున్నావు. అందుకు కొంచెం కష్టపడే తీరాలిగా. నా పరిస్థితి ఏంటో తెలియక నువ్వు, నీ పరిస్థితి ఏమిటో తెలియక నేను. ఇలా ఎన్నాళ్ళు దూరంగా బతకాలి? మనం దూరంగా ఉన్నామని ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు తలుచుకోగానే నేను రాలా? ఆ పెన్ వదిలిస్తున్న ఆయన రిజిస్ట్రార్, ఆమె రిజిస్ట్రార్ గారి భార్య. ఆ తెల్ల చీర కట్టుకుని కూర్చుందే ఆవిడెవరు? అదేనమ్మా, దొంగల ముఠా నాయకురాలు రుద్రమూర్తి వాళ్ళమ్మ. ఆ ముసల్దాన్ తలకు ఒక ఎర్ర రిబ్బన్ కట్టి చూసే వరకు పూలందేవి ఓల్డ్ గటప్ లో ఉన్నట్టుంటుందమ్మా. బట్టలు ఆరేస్తోందే ఆవిడెవరు? అది వాడి చెల్లెలమ్మా. దీన్ని ఇక్కడ ఎండబెట్టేసి దాని మొగుడు ఎప్పుడో దుబాయ్ చెక్కేశాడు. తాళి కట్టిన రోజు వెళ్ళిన వాడు బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చాడు. ఏమ్మా, పిల్లలు ఏమైనా ఇంటర్నెట్ లో పుడతారా? ఏదో ఇంటర్ లింకులో పుట్టుంటారు. స్కిప్పింగ్ ఆడుతుంది ఆ అమ్మాయి. కాయ అవ్వకుండానే పడిపోయిందమ్మా అది. ఈ ఇంట్లో వీళ్ళేనా? వేరింకెవరైనా ఉన్నారా? ఎందుకు లేడు? ఊటీలో పనికి మాలిన వాడు ఉన్నాడు. ఏదో మృదంగాలకి తోళ్ళేస్తుంటాట. సంగీత విద్వాంసుడు అని చెప్పొచ్చుగా. అదే, ఆ గాడిదే అలా చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఆ అప్రాచ్యుడు ఒక పనికి మాలిన దాన్ని ప్రేమించి లేవ తీసుకురావడం ఖాయం. ఆ రోజు ఈ కుటుంబం మీద ఊరంతా కాండ్రించి ఉమ్మేయడం ఖాయం. ఆ రోజు ఈ నాగభూషణం తలెత్తుకు తిరుగుతాడమ్మా. కావాల్సిందే. చూసావామా ఈ పిల్ల రాక్షసులు ఎలా ప్లాన్ చేసి కొడుతున్నారో? రేయ్, ఇది 99వ బంతిరా. ఇంకొకటి అయ్యండి రా, సెంచరీ నేను కొడతాను. అయ్యయ్యా, ఇవన్నీ మీవే, తీసుకోండి. హే, థాంక్స్ కూడా చెప్పరా? హలో, ప్లీజ్. హాయ్, థాంక్యూ ఆంటీ. ఏమా వేళకోళమా? తల పగల కొట్టే పిల్ల రాక్షసులకి బంతులు దిగిచ్చావు. డాడీ, నువ్వు బయట నుంచి అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నావు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నమ్మించి అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. స్మార్ట్ గర్ల్, నీలో ప్రవహిస్తున్నది నా రక్తం కదా. థ్యాంక్ యూ. బావగారు ఇక్కడికెలా వచ్చారు?
ఏం తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మను నీ నుంచి వేరే చేసిన వాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు డాడీ. ఎక్కడ వాడు? ఎక్కడ? ఈ రోజుతో వాడు మటాషే. వాడి కోసమే వెతుకుతున్నా. అదిగో వస్తున్నాడే, అతనే నాగభూషణం. నువ్వేనా నాగభూషణం? మర్యాదగా మా అమ్మాయిని బయటికి పంపయ్యా. ఎవరమ్మాయిని ఎవరు పంపాలి? అది కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చింది. ముందు నువ్వు ఉంచుకున్న నా పిల్లల్ని పంపించనా? వారిని పంపాలా? మా అమ్మాయిని పంపనంటే నా భార్యను పంపట్టావా? అన్నిటికీ అదే కారణం. వైదేహిని వైదేహి కాకుండా ఇది పెళ్ళాం గొడవ. వెళ్ళం గొడవా? అయితే పెద్ద గొడవే. బన్నాలు తగిలించు. సారీ బావగారు, నన్ను క్షమించండి. రవెన చెలియా రవెన ఐగిరి నందిని నందిత మోదిని. తల్లి, ఈ దెబ్బతో నా కాబోయే ఎత్తగారు పడిపోవాలి. జయ జయ హే మహిషాసురమర్దిని. ఇంకా ఎన్ని బిందులు? రమ్యక పర్దిని శైలసుతే. స్వామి, ఏమిటిది? ఒక రౌడీ వెధవ గర్భగుడి దాకా వెళ్లి మనవాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసి వస్తున్నాడు. ఎందుకు అడుగుతారు? ఆ అబ్బాయి ధర్మకర్త కాళ్ళ మీద పడి ఒప్పించి తనేదో పాపం చేశాట, అది పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. బాబు, దీంతోనైనా పూర్తయిందా? తెలియదండి. దీంతో పూర్తవ్వాలని అమ్మవారిని వేడుకోండి. బిందెలు మోసి మోసి పెళ్లికి ముందే నడుం విరిగిపోయేలా ఉందే. పెళ్ళైన తర్వాత సుమంగడి సినిమాలో నాగేశ్వర టైపులో అయిపోతానేమో. అమ్మా అమ్మమ్మా. ఏంటి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది? పిల్ల పిశాచాలు. కృష్ణ అయ్యుంటాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది బామ్మ, తీస్తే ఎవ్వరు మాట్లాడలేదు. అలాగా? ఇప్పుడు చూడండి. హలో, ఎరా రే దొంగ వెధవ, పోకిరి వెధవ, వయసులో ఉన్న ఆడపిల్ల తీస్తేనే మాట్లాడతావరా? బుద్ధి లేని గాడిద కొడక, మిమ్మల్ని పెంచిన వాళ్ళని చెప్పెత్తి కొట్టాలరా? సడన్లీ తీరాలే. ఐడియా. హలో రేయ్ గాడిద, ఎవడరా నువ్వు? ఇంకోసారి ఫోన్ చేసావంటే నంబర్ ట్రేస్ చేసి పోలీసులు పట్టిస్తాను. థ్యాంక్ యూ డాడ్. ఏంటి మేడం, ఇంకా ఎంటర్ అవ్వలేదా? ఆంటీ, ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇవి మీ చెట్టుకు పూసిన పువ్వులు మా పెరట్లో రాలిపడ్డాయి. ఎవరికి సంబంధించినవి వాళ్ళకి చేరాలి కదా, అందుకే తీసుకోండి. లాస్ట్ ట్రయల్, ఇంకోసారి ఫోన్ చేద్దాం. అయ్యో, తీయకండి. ఆ ఫోన్ నాకే అనుకుంటాను. నిన్న నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రౌడీ వెధవ నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. నువ్వు రిజిస్టర్ ఇంటికి పక్కింటూనే కదా ఉంటోంది, నేను అక్కడికి ఫోన్ చేస్తాను, వీడైతే వచ్చి అటెండ్ అవ్వు అన్నాడు. వాడే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటాను. ఇప్పుడు చూడండి వాడిని ఏం చేస్తారో. హలో. ఏయ్ గాయత్రి, ఎంటర్ అయిపోయావా? ఎరా పనికి మాలిన వెధవా, ఇడియట్, రాస్కల్. ఏయ్, నేను కృష్ణని. తెలుసు, ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసు. మరి ఎందుకురా నన్ను తిడుతున్నావు? తిడతానురా, అలాగే తిడతాను. ఎందుకురా ఫోన్ చేస్తున్నావు? ఎప్పుడు నీ ఆలోచనేరా. చెప్పుతో కొడతాను. నా గురించి మీకేం తెలియాలి? అవును, అమ్మాయిల గురించి నువ్వేం అనుకుంటున్నావురా? రోడ్లో ఒక అమ్మాయిని చూడడం, ఐ లవ్ యూ అని చెప్పడం, వాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, కన్న వాళ్ళు వాళ్ళ వల్ల అవమానపడ్డం, ఖచ్చితంగా ఇలాంటివని నా దగ్గర కుదరవు. అర్థమైందా? సరే, యాక్ట్ చేసింది చాలు. నన్ను కాంటాక్ట్ చేయడానికి నంబర్ ఇస్తాను, గుర్తుంచుకో. 58 58 58. 58 కిలోలని నా వెయిట్ చెప్తున్నాడు. 30 30 ఏంటి? 30 నా నడుపు కొలత చెప్తున్నాడు. దొంగ రాస్కల్. 152 152 152 సైజులో నీ దగ్గరే ఉంది. 152 సెంటీమీటర్లని నా హైట్ చెప్తున్నాడు బామ్మ. వాడి కళ్ళల్లో కారం కొట్ట. ఫోన్ పెట్టరా, చెప్పుతో కొడతాను. గాయత్రి, అదర కొట్టావు. ఇక మీద ఇలాంటి ఫోన్లు మీకు రావు. Yes. 5830 ఇదేదో ఫోన్ నెంబర్లా ఉంది కదరా. మన ఇంటికి ఫోన్ చేసి ఆంటీకి నాగ్గా తన నెంబర్ చెప్పాడు చూడు. ఇందులో ఏదో సంథింగ్ ఉంది. ఇది చెప్తే చిన్న పిల్లలు పాఠాలు చదువుకోండి అంటారు. వీళ్ళు ఇంకా మనుషుల్నే చదవలేదు.
ఏంటిది పొద్దునే ఒక్క బేరం కూడా తగలేదు? ఎవడో ఒక బకరా రాకుండా పోతాడు అబ్బాయి. ఏంటిది అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి మేటర్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే ఒక్క ఆటో డ్రైవర్ కనపట్టే ఏమయ్యా వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి? అగ్రహారం. అగ్రహారం వీళ్ళు అక్కడికే కూర్చోండి. ఉట్టికి వెళ్తే ఉతికేస్తున్నారు, బిమ్మిడికి వెళ్తే బాధేస్తున్నారు. అతి మంచి స్పీడ్గా ఉన్నాడు. అయ్యో ఏంటిది? ముందు చేతి మన నాచే కదమ్మా, నీ చెయ్యి. సార్ అది కూడా చేయే కదా, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నా. అయ్యయ్యో నాకు ఇవన్నీ నచ్చావు. చేతి ఓ అబ్బో, నీ మొహానికి చాలు. సిగ్గుపడ కూడా కంపెనీ ఉంది సార్. నాకెందుకు రా కంపెనీ? బ్రేక్ పే. అగ్రహారం వచ్చేసింది. అమ్మయ్యా. ఆటో ఇదిగో డబ్బులు తీసుకోపో. అమ్మయ్యా. ఓయ్, ఆగలగా మీటర్ కట్ చేసావు మ్యాటర్ కి. మ్యాటరా? ఏ మ్యాటర్? నేనే ముఖ్యమైన మ్యాటర్ గురించి వెళ్తుంటే ఆటో కుదుపుల కన్నా నీ కుదుపులు ఎక్కువయ్యాయి. తీయవయ్యా డబ్బు. అయ్యో అపచారం చేదియమ్మా, అందరూ చూస్తున్నారు, నా పరువు పోతుంది. ఏంటయ్యా పరువు పోయేది? నువ్వు నొక్కిన నొక్కుడికి నా ఒళ్ళు హూనం అయిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు? అబద్ధం చెప్తున్నారు, కోరస్కి అబద్ధం చెప్తున్నారు. ఏమిటి అబద్ధాలు చెప్పేది? నీ బొగ్గ మీద ఉన్న కుంకుమే సాక్ష్యం చెప్తోంది. తీయవయ్యా డబ్బులు. ఏమిటండి ఇదంతా? ఊరుకో, ఇదంతా ఒక మ్యాటరా? ఇంకా చాలా ఉంది. ఇంకానా? ఊటీకి వెళ్ళి లేటుగా వచ్చిందే డౌట్. ఇంట్లో రుచి బాగా లేకపోతే చెప్పొచ్చుగా. అది తెలిసి ఇలా హోటల్కి పెడతారా? కర్మ, అది ఇలాంటి కాకా హోటల్కి. ఆపు, ఇంట్లోనే తప్పు జరుగుతుందని చెప్పడానికి వస్తే. ఇంట్లోనా? అంటే నన్నే తప్పు పడుతున్నారా? అతనితో ఏమిటే మాటలు? మన కుటుంబ పరువును బజార్కి ఇచ్చాడే. నేను చెప్పేది వినండి మావయ్య, ఒక ముఖ్యమైన మ్యాటరు. నిన్ను కొడుకులా చూసుకున్నందుకు మాకు మంచి మర్యాద చేసి. మావయ్య, అత్తయ్య, కామాక్షి నా మాట వినవే. Don't touch me. అయ్యో, నువ్వు మాత్రం దిగి ఇక్కడ పో. ఇంట్లో కూడా మర్యాద లేదా? రారా. ఛీ, అగ్రహారంలో ఎంతమంది కొడుతున్నారు, అందరూ హ్యాపీగా చూస్తున్నారే. ఊటీలో వాయించారు, బిగినిలో వాయించారు, వైజాగ్లో పూర్తిగా తోలు చేశారు. 10 మంది అయినా సరే సినిమా హీరోలకు ఒక్క గుద్దారంతే. అంతే. సార్, సార్, ఏమిటి సార్ కొడుతున్నారా? సార్, రై అగ్రహారం నుంచి ఒకతన్ని తీసుకొచ్చారే. ఎక్కడ రాతను? ఎవరతను? ఏమ్రా చేయెత్తుతావు? ఏమిటి సార్ వాయించేస్తున్నారు? ఆయనకు డబ్బులు ఇవ్వాలి సార్. ఎవరో ఇద్దరు వచ్చి ఆ డబ్బులు మేము ఇస్తామని ఇచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు సార్. అమ్మా క్షమించండి అమ్మా. లేవరా. రే, నువ్వు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ ఒక ఇలాలి ఉసురు పోసుకోకూడదురా. అది కూడా ఇలాంటి మహా ఇలాలి ఉసురు పోసుకోకూడదురా. చూడరా, ఆమె మొహం చూడరా. ఆమె ఎంత మహా పతివ్రత, వీళ్ళదెంత గౌరవమైన కుటుంబం. ఈ కుటుంబానికి ఏ అవమానం జరిగినా నేను సహించలేను. రై, ఈమె భర్త విషయంలో ఏం జరిగిందో చెప్పరా. అమ్మా, మీ ఆయన బంగారం. ఆయన లాంటి మనిషి ఎక్కడ ఉండడు. మేము డబ్బు కక్కుర్తిపడి పని చేస్తాం. ఆ పైన చెప్పు. పైనంటే మేడ మీద ఎక్కడైనా చెప్తాం సార్. ఏయ్. ఈసారి కూడా మంచోడే. ఆ రోజు మీ ఇంట్లో జరిగిన గొడవంతా మా వల్లనే. ఇక మీదైనా ఇలాంటి వెధవేషాలు లేకుండా బుద్ధిగా ఉంటాయి. అడ్వైజ్ థ్యాంక్స్ సార్. వస్తాం సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఆయన అలాంటి వారు కారని నాకు బాగా తెలుసు. ఇంత కష్టపడి ఆయన చెడ్డవారు కారని అందరికీ అర్థమయ్యేలా చేసావు బాబు. నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ అగ్రహారమే మా అబ్బాయి గురించి తప్పుగా మాట్లాడింది. సమయానికి వచ్చి మా పరువు కాపాడావు. మీ అపనిందల వల్లే మా వాడు లెటర్ రాసేసి కాశీకి వెళ్ళిపోయాడు. బాగుందా? వాళ్లే మరకండి. వాళ్ళ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. మొదట నన్ను రౌడీ అనే అనుకున్నారు. దేవాలయం లాంటి ఇంటిని ధ్వంసం చేశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే బిందెల కొద్ది నీళ్లు తీసుకెళ్లి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను. ఇదంతా ఎవరికి తెలుసు? నాకు తెలుసు బాబు. గుళ్ళో ప్రాయశ్చిత్తం చేసుకోవడం చూశాను, కానీ ఎందుకు చేస్తున్నావో నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, ఆ రోజు నేను ఈ వీణను విరక్కొట్టాను. వీణను విరక్కొట్టడం అంటే ఆ సరస్వతీదేవికి అపచారం చేసినట్టు. ఈ చెయ్యగా వీణను విరక్కొట్టింది, ఈ చెయ్యగా వీణను విరక్కొట్టింది. నాకు ఈ చెయ్యి అక్కర్లేదు ఆంటీ, నాకు ఈ చెయ్యి అక్కర్లేదు. అక్కర్లేదు బాబు, బాబు, అక్కర్లేదు. నేను చెప్పేది విను. ఎప్పుడు నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావో అప్పుడే భగవంతుడు నిన్ను క్షమించాడు. ఆంటీ, ఆంటీ, మిమ్మల్ని అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏమిటి? భయపడకండి ఆంటీ. తుంబురుడి వల్ల తంబురా పవిత్రమైంది, కృష్ణుడి వల్ల వేణువు పవిత్రమైంది. అలాగే మన కులదైవం సరస్వతి వల్ల ఈ వీణ పవిత్రమైంది. నేను విరగొట్టిన ఈ వీణను నేనే బాగు చేసి మళ్ళీ ఇంట్లో సంగీతం వినిపించేలా చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు పెళ్లిళ్ళు జరిపించే రిజిస్ట్రారు. మీ ఇంట్లో నా వల్ల ఓ పెళ్లి జరిపించాలనే ఉద్దేశంతో వచ్చాను. ఈ ఫోటో చూడండి.
హలో ఒరేయ్, ఒరేయ్, నేను రుద్రమూర్తిని. చూడనివ్వండిరా. కృష్ణన్నాడా? రాంగ్ నెంబర్ సార్. అయ్యో కృష్ణకి లేడు, వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? రాంగ్ నెంబర్ అండి. హలో, ఏంటిది రాంగ్ నంబర్ వెళ్తోంది? మనవాడికి ట్రై చేస్తున్నట్టుందే. హలో పట్టుపడేలోగా కాపాడి తీరాలే. హలో, కృష్ణ ఎక్కడ? నమస్కారం మా, ఒక ఫోన్ చేసుకోవచ్చా? అదంతా ఇప్పుడు కుదరదు, పోపా. ఊళ్ళో ఎవరైనా వచ్చి ఇక్కడ ఫోన్ చేసుకోవచ్చు, పక్కింటమ్మని నేను ఒక ఫోన్ చేసుకోకూడదా? కొంచెం వెయిట్ చేయి. ఏంటి సార్, నెంబర్ దొరకలేదా? నన్ను ట్రై చేసి చూడమంటారా? నాది చాలా లక్కీ హ్యాండ్, వెంటనే దొరుకుతుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. నెంబర్ ఏంటి చెప్పండి. 0423 6664. గాయత్రి, ఆ కోతి ముఖ రింగ్ అవుతుంది. ఎవరిని పిలవాలి? కృష్ణ, మా అబ్బాయి. ఓ కృష్ణ, మీ అబ్బాయా? చూద్దాం. హలో హలో. ఏయ్ గాయత్రి, మీ నాన్నగారు మీతో ఏదో మాట్లాడాలట. మా నాన్నే పుట్లో వేసుకున్నావా? ఒక నిమిషం. ఏయ్ కృష్ణ, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను. సరేగా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఎందుకు ఇప్పుడు? చెప్తే గాని రావా ఏంటి? నీకు పిల్లని చూసాం, అందమైన అమ్మాయి, మహాలక్ష్మిలా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చింది. చూస్తే నీకు నచ్చుతుంది. నచ్చటం ఏంటి, నచ్చి తీరాలి. సరే నాన్న, నేను వచ్చేస్తానన్నా, వెంటనే వచ్చేస్తాను. గాయత్రి, మా నాన్న నీతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసే లెవెల్కి తెచ్చావా? నేనే లేటా? వచ్చేస్తున్నా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.